మిషన్ కుట్టడం వస్తే చాలండి. జస్ట్ కుట్టు పెట్టడం వస్తే, మనం ఈ విధంగా రకరకాల పౌచెస్, పర్సులు కుట్టుకోవచ్చండి. నేనైతే ఇలా కుట్టానండి. చాలా ఈజీ ప్రాసెసు. ఇంట్లో పిల్లలు ఉంటారు కదా! మనకు గూడా మొబైల్ పౌచెస్, పర్సులాగా బయటికెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ చేయొచ్చు. పెన్నులు గూడా వేసుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకు రకరకాల మనం పర్సులు కుట్టొచ్చు. తక్కువ బడ్జెట్‌లో అంటే పిల్లలు ఎక్కువగా పడేస్తుంటారు, మర్చిపోతారు గాబట్టి ఈ విధంగా కుట్టుకోవచ్చు. నేను ఒక కాటన్ క్లాత్ తీసుకున్నానండి. స్టిఫ్‌గా ఉండడానికి ఈ విధంగా 2 లేయర్స్ తీసుకున్నాను. మనకి ఇవే గాకుండా ఈ క్లాత్ కింద రైస్ బ్యాగ్ కవర్ ఉంటది గదా! అది మామూలుగా రెడీమేడ్ డ్రెసెస్‌కు ఒకటి ఫార్మ్ షీట్ లాగొస్తది. అలాంటివి కూడా ఏసి కుట్టొచ్చండి. నేనిక్కడ వెడల్పొచ్చి 10 ½ తీసుకున్నాను. చూసారు కదా! పొడవు 12 ½ తీసుకున్నానండి. మనకు ఇదొచ్చేసి చాలా సింపుల్‌గా అయిపోతుంది. చూసారు కదా! ఈ విధంగా తీసుకున్న తర్వాత 4 సైడ్‌ల కుట్టు పెట్టుకోవాలండి. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఒక 2 సైడ్స్ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంచుకోవాలి. పావించు. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు క్లాత్ జరుగుతుంది కదా! అలా కుట్టిన తర్వాత మిగిలిన క్లాత్‌ని ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ విధంగా చేసుకోవడం వల్ల ఏందంటే క్లాత్ ఈజీగా ఎక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనకు సరిపోయిందా లేదా? మనం ఇది కుట్టేటప్పుడు ఏం చేయాలంటే మనకి ఎంత సైజు కావాలంటే మన పిల్లల దగ్గర కాంపాక్స్ బాక్సులుంటాయి కదా! పెన్స్ పట్టేటియి. ఆ పొడవు, వెడల్పు చూసుకుంటే మనకి ఏ సైజు కావాలో మన పిల్లలకి ఎంత అవసరం ఉందో తెలుస్తుందండి. చూసారు కదా! నేను ఇది కుట్టిన తర్వాత మనకు బయట రెడీమేడ్ జిప్పులు గూడా దొరుకుతాయి. ఈ జిప్ పట్టి తీసుకున్నానండి. మనకు రకరకాల జిప్పులు దొరుకుతాయి. నాకు మాత్రం ఇక్కడ బ్లాక్ ఉంది. ఇది ఉల్టా సీదా చూసుకోవాలండి. నేను ఉల్టా పెట్టి కుడుతున్నా. చూసారు కదా! చాలా ఈజీ అండి. మనము ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఏందంటే రన్నర్ ఎక్కించడం ఈజీ అవుతుంది. ఇలా మనం ఉల్టా పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఉల్టా పెట్టి ఒక ఒక పావించు కంటే తక్కువ అండి కుట్టు పెట్టుకోవాలి. ఇలా కుట్టు పెట్టుకున్న తర్వాత ఫోల్డింగ్ చేయాలి. ఇలా ఫోల్డింగ్ కాకుంటే మనం కుట్టిన దాన్ని ఫ్యాబ్రిక్ లోపల ఫోల్డింగ్ చేసి కుడితే చాలా ఈజీగా ఉంటుంది. వీడియోలో చూపిన విధంగా ఈ విధంగా కుట్టినామనుకోండి, పైన కుట్టు నీట్‌గా ఆటోమేటిక్‌గా అదే వచ్చేస్తుంది. పైన కుట్టడం కంటే లోపల కుట్టడం చాలా ఈజీ అండి. కొత్తగా కుట్టే వాళ్ళకి ఇది చాలా ఉంటుంది. చూసారు కదా! నీట్‌గా వచ్చింది. అదే విధంగా రెండో వైపు ఈ ఉన్న జిప్పును కొంచెం హాఫ్ జిప్ తీసేసి రెండో సైడ్ కూడా ఆ వీడియోలో చూపిన విధంగా కుట్టుకోవాలండి. చూసారు కదా! చాలా ఈజీ అండి. మన ఇంట్లో రకరకాల క్లాతులు ఉంటాయి కాబట్టి పిల్లలకు నచ్చినయి, మనకు నచ్చిన విధంగా కుట్టుకోవచ్చు. సంవత్సరంలో 3, 4 ఈజీగా వేస్ట్ చేస్తారు కదండీ! ఈ విధంగా అయితే నేను మా పిల్లలకు 2, 3 అయితే కుడతానండి. చూసారు కదా! పిల్లలకే గాదండి. మనం గూడా బయటికి వెళ్ళినప్పుడు మొబైల్ గాను, మనీ పెట్టుకోవడానికి, అదేవిధంగా ఎటైనా బయటికెళ్ళినప్పుడు మేకప్ కిట్‌లని, టూత్ బ్రష్‌లని ఏ విధంగా మనకు ఇష్టమున్నట్టుగా మన సైజులు పెంచుకుంటూ వాడుకోవచ్చండి. మనకి ఏ సైజులో కావాలంటే. అయితే మిడిల్‌లోకి ఫోల్డ్ చేసి ఈ విధంగా నేనైతే మార్క్ చేసుకున్నానండి ఈజీగా ఉండడానికి. ఇప్పుడు ఈ రన్నర్ ఎక్కించాలండి. ఇక్కడ ఏంటంటే మన ఫ్యాబ్రిక్ కంటే ఒక పావు నుండి హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోమన్నామండి. ఎందుకంటే జిప్పు ఎక్కియంలో ఎక్కించేటప్పుడు వేస్ట్ అవుతే కొంచెం కట్ చేసుకుంటూ ఎక్కించాలి. ఈ విధంగా 2 సైడ్స్ అంటే 2 టైమ్స్ ఎక్కించాలండి. 2 సైడ్స్ అంటే మళ్ళా బ్యాక్ సైడ్ గూడా రిమూవ్ చేసి మళ్ళీ ఎక్కించాలి. ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఉల్టా తీసేసి 2 సైడ్స్ కుట్టు పెట్టుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా కుట్టు పెట్టుకోవాలి. ఈ కుట్టు పెట్టుకునేటప్పుడు మనం ఈజీగా క్యారీ చేయడానికి ఒక నాడ పెట్టుకోవాలి. అంటే పిల్లలు ఇట్లా ఫింగర్‌కి పెట్టుకొని ఇట్లా ఇట్లా తింపుతారు. మనం కూడా పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, ఆ నాడ లాంటిది లోపలి వైపు పెడితే అది బయటి వైపు పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. వీడియోలో చూపిన విధంగా పెట్టేసి ఒక స్టిచ్ చేసుకొని చివరికి రఫ్ తీయాలండి. జిప్పు కాబట్టి ఊడిపోకుండా రఫ్ తీయాలి. చూసారు కదా! లోపలి వైపు వచ్చింది. అదే విధంగా రెండో వైపు గూడా మనం స్టిచ్ జేసుకోవాలి. వీడియోలో చూపిన విధంగా. ఇప్పుడు ఆ స్టిచ్ కనబడకుండా నీట్‌గా కనబడడానికి ఏదైనా క్లాత్ తోటి క్లోజ్ చేసుకోవాలండి. నాకడ ఈ క్లాత్ ఉంది. ఈ క్లాత్ తోటి నేను క్లోజ్ చేసుకుంటాన్నాను. చూడండి ఇగో ఈ విధంగా చాలా నీట్‌గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం పిల్లలు జిప్పులు తీసేటప్పుడుగా మనం గాని ఆ దారాలు తట్టి చినిగిపోతుంటాయి. అంటే జిప్పు ఫెయిల్ అవుతుందంటాం. ఇలా అయితే కొంచెం ఎక్కువ రోజులొస్తుంది. చూసారు కదా! అదే విధంగా రెండవ సైడ్ గూడా మనం ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి. మాకింట్ల ఇదే లైనింగ్ గాకుండా 2, 3 రకాల క్లాతులు ఎంత మందంలో గావాలంటే అంత మందంలో గూడా స్టిచ్ జేసుకోవచ్చు. దీని సైజులు పెంచుకుంటూ మనం మనకు కావాల్సిన విధంగా కుట్టుకోవాలి. చూసారు కదా! మనకైతే మొత్తంగా ఫైనల్‌గా ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఉల్టా తీయాలి. అంటే మన కరెక్ట్ దానికి రావాలి. సీదా వస్తుందిప్పుడు. చూసారు కదా! కొంచెం స్టిఫ్‌గానే ఉంటుంది.
చాలా బాగొచ్చింది. టర్న్ ఔట్ మంచిగా అయిందండి. చూసారు కదా! ఈ విధంగా మనం పట్టుకోవడం గూడా చాలా ఈజీ అవుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్! మీకు గూడా వీలైతే ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్. జస్ట్ కుట్టు వేయడం వస్తే చాలు.